మంగళగిరి అంబేద్కర్ విగ్రహం వద్ద మెగా డిఎస్సి అవకతవకతలపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యాన రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంహెచ్, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, పరిశీలకులు యార్లగడ్డ మధుమోహన్ కృష్ణ, నాయకులు సయ్యద్ గౌస్, పులగం సందీప్ రెడ్డి, అమరా నాగయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి డిఎస్సి మీద జరుగుతున్న అక్రమాలకు నిరసనగా 175 కాన్స్టిట్యున్సీల్లో ఈరోజు రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈనాడు మంగళగిరి నియోజకవర్గమైనటువంటి మంగళగిరిలో ఈరోజు ఈ దీక్షా శిబిరం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా మరి ఈ రాష్ట్రంలో మెగా డిఎస్సి అని చెప్పేసి దగా చేస్తున్న సందర్భంగా మరి విద్యార్థి లోకానికి అండగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈరోజు జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షకు ప్రతి ఒక్కరూ స్పందించడం చాలా హర్షణీయమైన విషయం. రాబోయే రోజుల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ డిఎస్సి మీద జరిగినటువంటి అక్రమాలని నిరసనగా ఈ కార్యక్రమాలు తెలపడటం, తదుపరి మీరు సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పేసి అడగడం జరిగింది. మీరు సిబిఐ ఎంక్వైరీ జరగని పక్షంలో మా ప్రభుత్వం రాగానే మీ యొక్క అక్రమాలను బయటికి తీస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమానికి స్పందించి మరి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి విద్యార్థి లోకం భావిస్తూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సహకరించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ఈ మంగళగిరి పట్టణ ప్రజానికానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్రం యావత్తు 175 నియోజకవర్గాల్లో ఈ మెగా డిఎస్సిలో జరిగిన మోసాలకి, అట్లాగే విద్యార్థి లోకానికి జరిగిన మోసాలకి నిరసన తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు కార్యక్రమాన్ని చేపట్టాం. దాంట్లో భాగంగా ఇవాళ మా మంగళగిరి నియోజకవర్గంలో ఇవాళ తాడేపల్లి మండలం నుంచి వచ్చిన విద్యార్థి లోకం, యువకులు అందరూ కలిపి ఇవాళ రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ ప్రారంభ రోజున విచ్చేసిన మా నియోజకవర్గ అబ్జర్వరు మదనమోహను, అట్లాగే మా ఎమ్మెల్సీ గారు, వివిధ మండల పార్టీ అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముందు రోజులు కూడా ఇదే విధంగా జరుగుతాయి. ఈ రోజు కాక ఇంకా 3 రోజులు ఉన్నాయి ఈ రిలే నిరాహార దీక్షలు. ఇవన్నీ కూడా కంటిన్యూగా జరుగుతాయి. అట్లాగే 10వ తారీఖున భారీ ఎత్తున కాన్స్టిట్యున్సీ వైజ్గా ర్యాలీ ఉంది. ఆ కార్యక్రమాన్ని కూడా నిర్విఘ్నంగా మేము చేయగలుగుతాం. ఇందు మూలంగా ప్రజానీకానికి కూడా మేము తెలియజేసింది ఏంటంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు ఇవాళ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాలని, ఈ దురుద్దేశపూరిత విధానాలని అరికట్టాలని మేము అందరం కూడా ఎలుగెత్తి చాటుతున్నాం. మంగళగిరి నియోజకవర్గంలో డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలకు నిరసనగా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అంబేద్కర్ సాక్షిగా విద్యార్థి లోకం రిలే నిరాహార దీక్ష కూర్చున్నారు. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. 6వ తారీఖు నుంచి 6, 7, 8, 9 4 రోజులు ఈ నిరాహార దీక్ష కొనసాగుతుంది. 10వ తారీఖు ఒక భారీ లెవెల్లో ప్రజలకు తెలియజేసే రకంగా నిరసన ఉద్యమాన్ని ప్రారంభిస్తాం. దాంతో ఈ రిలే నిరాహార దీక్ష పూర్తవుతుంది. అయితే ఇన్నిసార్లు దాదాపు ఈ డిఎస్సి జరిగిన దగ్గర నుంచి జరిగినటువంటి అవకతవకల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, నాయకులు కానీ ప్రశ్నిస్తున్నారు. మీరు తప్పు చేశారు, స్పోర్ట్స్ కోటా మొత్తంలో మోసం చేశారు, మీరు కొంతమందిని సెలెక్ట్ చేసుకొని అర్హులైనటువంటి విద్యార్థుల్ని పక్కన పెట్టి వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పి మేము చెబుతున్నాం పార్టీ తరఫున. కానీ ఎంక్వైరీ చేయమన్నాం. రకరకాలైనటువంటి సవాళ్లు విసురుతున్నారే తప్ప వాస్తవాలను బయట పెడుతున్నాం.